ఏమన్నా వచ్చిందా మీకు అంటే చంద్రకాంత్ గారిది? ప్రెజెంట్ యాక్చువల్గా చెప్పాలి అని అంటే ఒక్కటి పేపర్స్ తీసుకొని వెళ్ళాడు తను. పేపర్స్ తీసుకొని వెళ్ళాడు, మళ్ళీ రిటర్న్ చేశాడు. పాప పేరు మీద మా మమ్మీ చౌటుప్పల్లో 100 square yards ఇచ్చింది ల్యాండ్, అదొకటే. దానికి మించి అది కూడా మీదే అంటే మీ మమ్మీ వాళ్ళు ఇచ్చింది అంతే. సో అంటే చంద్రకాంత్ ఫ్యామిలీ నుంచి అంటే మీ అత్తగారి వైఫ్, మీ అత్తగారి తరపున అంటే మీరు చూసారు కదా అత్తయ్య వాళ్ళ చిన్న ఇల్లు, సో అట్లా ఏం లేదు. అండ్ మీరు అత్తయ్య వాళ్ళ ఇల్లు చూసారు కాబట్టి తను ఏం చేసింది మొత్తం. యాక్చువల్గా మేమేమనుకున్నాం, అంటే తను ఆలోచన నా ఆలోచన ఏంటంటే ఫైనల్గా పిల్లల రెస్పాన్సిబిలిటీస్, పిల్లలు అయిపోయారు అంటే చిన్న చిన్న ఖర్చులు ఏవైతే ఉంటాయో అవే పెద్దగా అనిపిస్తాయి. సో పిల్లలది అయిపోయింది, ఇప్పుడు సేవింగ్స్ స్టార్ట్ చేసుకొని మనకంటూ ఒక లైఫ్ సెట్ చేసుకోవచ్చు అన్న టైంలో ఈ పవిత్ర జయరాం ఎంటర్ అయిందనమాట. ఓకే. సో చాలామంది ఏమంటున్నారు అంటే పవిత్ర జయరాం గురించి అంటే తను చనిపోగానే తిను చనిపోయింది కాబట్టి ఎన్ని రోజులు పోషించింది పవిత్ర జయరామే, సో ఎట్ల బతకల్లో తెలియక చంద్రకాంత్ చనిపోయి ఉంటాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దానికి నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను ఈ విషయం. చంద్రకాంత్ తను మల్టిపుల్ సీరియల్స్ చేశాడు. పవిత్ర జయరాం ఎన్ని సీరియల్స్ చేసింది నేను అడుగుతాను. త్రినేని యూట్యూబ్ తప్పితే ఇంకా వేరే ఏ సీరియల్స్ లేవు తన చేతిలో. అంతకంటే ముందు కోడల్ గడసరి అత్త ఏదో సంథింగ్ సీరియల్ అదొకటి చేసింది. సో వాళ్ళ ఫ్యామిలీ ఎలా లీడ్ చేస్తుంది, వాళ్ళ లగ్జరీ లైఫ్ ఎలా లీడ్ చేస్తుంటారు. మాకు ఇంట్లోకి ఒక 25,000 ఇచ్చారు, దానికంటే ముందు. ఓకే. సో అవన్నీ పవిత్ర జయరాంకే పెట్టి ఉండొచ్చు అని మీ ఫీలింగ్? ఎందుకంటే టు బీ ఫ్రాంక్ అక్కడ ఏం లేదు, మేము ఉండేది రెంటెడ్ హౌస్, 25,000 ఇచ్చాడు, మిగిలిన డబ్బులు ఏమయ్యాయి? సో అవన్నీ తనకే పెట్టిండని అంటారు మీరు? పెట్టిండని అనడానికి ఏముంది అక్కడ, మీకు క్లియర్ కట్గా చెప్పడం అనడం కంటే 25,000 మాకు ఇచ్చాడు అని చెప్తున్నాను. మిగిలింది ఏం చేసింది?